తో ఈ కార్యము మొదలవుతుంది. ఎ న్యూ లైఫ్ త్రూ పిస్టిస్. పిస్టిస్ అన్న పదానికి అర్థం ఫెయిత్ఫుల్నెస్. దాన్నే విశ్వాసము అని కూడా పిలవచ్చు, దాన్నే లాయల్టీ అని కూడా పిలవచ్చు. విశ్వాసము లేక విశ్వాస్యత కలిగినటువంటి జీవనం. మనము నూతన పరచబడాలి అనంటే నూతన పరచబడిన జీవితములో ఉన్న నూతన ఫలములను అనుభవించాలి అని అంటే ఈ 2024లో నేను మీకు ఒక చిన్న సవాలును ఇస్తున్నాను. హౌ ఈజ్ యువర్ లాయల్టీ టు యువర్ కింగ్? మీ రాజు పట్ల మీకున్నటువంటి పిస్టిస్ ఏమిటి? మీ రాజు పట్ల మీకున్నటువంటి విశ్వాస్యత ఎంత? మీ లాయల్టీ ఏ ప్రాంతాలలో ఏ రంగాలలో మీరైతే పనిచేస్తున్నారో ఆ రంగాలలో మీ లాయల్టీ కొద్ది వరకు మాత్రమే ఉందా, లేదా 100% ఆయనకే మీరు కట్టుబడి ఉన్నారా? ఈ కట్టుబడి జీవించే జీవితం మన జీవితాల్లో క్రొత్తదనాన్ని తీసుకొని వస్తుంది. ఒబీడియన్స్ లీడ్స్ టు రెన్యూవల్ ఆఫ్ యువర్ స్పిరిట్. ఎంతగా మనం ఒబే అవుతే, ఎంతగా మనం ఆయన మాటను ఆచరిస్తే, ఆయన మాటను అనుసరిస్తే, ఆయనతో అంత్యము వరకు నడిస్తే అంతగా మనం ఆయనకు ఉపయోగపడే జీవితంలోనికి, లేకపోతే ఆయన వలన క్రొత్తగా అయినటువంటి మానవ జీవితంలోనికి వెళతాం. మొదటగా నేను మాట్లాడినట్లుగా దేవుడు మనలను హీ మేడ్ us ఇన్ ఇమాగో డే. దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున ఆయన మనల్ని చేశాడు. కానీ దేవుని స్వరూపము, దేవుని పోలిక ఉన్నటువంటి మనిషి దేవునితో నువ్వు అక్కర్లేదు, నాకు తెలుసు నేనేమిటో అని చెప్పి మానవునికి ఉన్నటువంటి వొకేషన్ కోల్పోయాడు. మానవునికి ఉన్నటువంటి బాధ్యతతో కూడిన అధికారమును కోల్పోయాడు. ఆ మానవుడికి ఉన్నటువంటి బాధ్యతతో కూడిన అధికారమే రాజులైన యాజక సమూహం అని.